ఆంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ కి ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 12వ వార్డుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణ పాల్గొని బీఎల్ఓల పనితీరును పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, బీఎల్ఓలకు సరైన శిక్షణ లేకపోవడంతో అయోమయం నెలకొందని ఆరోపించారు. లింక్ సమస్యలు, మ్యాపింగ్ లోపాలను వెంటనే సరిచేసి ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ పేరు ఏడ తల్లి పేరు రాశారనుకో, తండ్రి పేరు రాయాలి. ఏమిటి ఎవరన్నా ఒక పేరు రాస్తాం, మరి ఇక్కడ పేరు రాస్తాం ఆల్రెడీ. బట్ ఇక్కడ కూడా అదే పేరు రాయొచ్చా? రాయొచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు నేను నాగమణి ఉన్నానండి, ఇప్పుడు మా బాబు ప్రశాంత్ ఉన్నాడు, ఇక్కడ ప్రశాంత్, ఇక్కడ నా పేరు వచ్చింది. ఫామ్స్ అంటే కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇంటి దగ్గర మ్యాప్ చేస్తాం. తెలుగులోనే రాయాలి సార్. సర్ ప్రోగ్రామ్ తోటి ఈరోజు వైరా నియోజకవర్గంలో వివిధ ఏరియాలో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి పరిశీలించుకుంటూ వచ్చాం. చూసాం చాలా చోట్ల పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. నిన్న హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా దీన్ని మరింత పొడిగించాలి, అలాగే వీళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రాపర్గా ఇవ్వాలని చెప్పి కోవటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2-3 హౌసెస్ వాళ్ళతో పాటు బిఎల్ఓలతో పాటు తిరిగాం. ఆంధ్రాకి సంబంధించి మైగ్రేట్ అయిన వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కనుక ఇంకా జీవించి ఉండనట్లయితే ఆ లింక్ అనేది దొరకట్లేదని. అట్లా ఒక్కొక్క చోట కనీసం పేరన్న చోట తల్లి పేర తండ్రి పేర ఆ ప్రింటింగ్లో కూడా ప్రాపర్గా లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉంది. మరి 2002 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళని ఈజీగా మ్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇచ్చి అందరికీ ఓటు హక్కు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వచ్చే విధంగా ఏదైతే కేటీఆర్ గారు నినాదం తీసుకున్నారో ఆ నినాదం మేరకు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.